అమ్మాయి అమ్ముడు అమ్ముడు అమ్మాయి ఏటంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అమ్మాయి మీ ఇడ్లీ ఒక తీసారి తర్వాత ఆవతల మన ఇడ్లీలు ఉడికిపోయేలా ఉన్నాయి. అయ్య బాబాయ్, అంత పెద్ద డైలాగ్ వేసేబెట్టే. ఏమైంది? ఏమైంది చెప్పు. కూర్చో. ఏంటరా? కూర్చో. ఈ నీళ్ళు తాగు. అమ్మా ఇప్పుడు నిదానంగా చెప్పు, ఏటైంది అసలు? అప్పుడు ఈ ఫోటోలంటే ఆ బండ సచ్చినోడు నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. మీ చావు తెలివితేటలన్నీ వాడేసి ఈ ఫోటోల్ని పెళ్లి వాళ్ళు చూసేలా చెయ్యాలి. రేపు అమూల్యకి నిశ్చితార్థం జరగకుండా చెడగొట్టాలి. అలా కాకుండా పొరపాటున అమూల్యకి నిశ్చితార్థం జరిగిందే అనుకో, నాకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారివి నువ్వేనని నీ వెనక మీ అమ్మా నాన్న సూత్రధారుడు అని మైకు పెట్టి రామరాజుతో పాటు ఊరంతా వినబడేలా చెప్తా. డిసైడ్ అవ్వటే. నిశ్చితార్థం చెడగొడతారా, లేదంటే నీ కాపురం కూల్ చేసుకుంటావా? ఈ బండోడేటే కప్పెనక పాములాగా మన పాలిట పడ్డాడు. అమ్మోయ్ అంతకు ముందంటే మనకంతే తెలివితేటల్ని అన్ని వాడేసి పెళ్లి సూపల్ని సడుగుటేశాం. కాని ఈ సంబంధం మావయ్య గారికి బాగా తెలిసినోళ్ళు. వాళ్ళ దగ్గర మన కర్రీ చూడగవు. రేపు కాని నిశ్చితార్థం చెడగొట్టకపోతే ఆ బండ సొచ్చినోడు ఫోర్కొని సావడు. ఖచ్చితంగా నా కాపురాన్ని నీళ్ళల్లో పట్టి అప్పడంలాగా చేసేస్తాడమ్మా, చేసేస్తాడు. అమ్మడో, టెన్షన్ ఎప్పుడు ఎదుటోళ్ళకి ఇయ్యాలే తప్ప మనం తీసుకోకూడదు. ఫోటోలు నాకు ఇచ్చావు కదా, ఇక నేను కథ నడిపిస్తాను. రేపు నిశ్చితార్థం సెడగొడతాను. నువ్వింక ప్రశాంతంగా ఉండు. నాకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారివి నువ్వేనని మైకు పెట్టి రామరాజుతో పాటు ఊరంతా వినపడేలా చెప్తా. బొరి తొక్క సచ్చినోడా, విశ్వక నువ్వెక్కడ దొరికేదిరా నా కర్మకి? ఉన్న సమస్యలే చాలా అన్నట్టు మళ్ళీ నీదొక కొత్త సమస్య. ఫోటోస్ పెట్టి మరి బెదిరితున్నావు కదరా, ఇది ఎక్కడ న్యాయం నీకో? రే ఇక లైఫ్ లేపోతాయిరా. ఒరే మా అమ్మాయిలు చేసిన తప్పుకే నేను టెన్షన్ పడుతూ సత్తుంటే నువ్వు కొత్త కేసులో ఇరికితానంటావేట్రా? దేవుడా, ఏడి బారి నుండి నువ్వే నన్ను కాపాడాలి. ఇక మీదట ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇదే ఇదే ఆఖరి చివరి తప్పు. రే నా లైఫ్ కి ఏమైనా అయ్యిందంటే ఒక్కలేని కూడా వదిలిపెట్టరే. మొత్తం మొత్తం ఫ్యామిలీని నాశనం చేస్తాను. నా బా నుండి నన్ను దూరం చేసావో ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. గీతలు అయ్యిందంటే సుఖం మీ మసాలు విడిచిపెట్టను. ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. నువ్వా? ఏంటి మా ఇంటి వైపు చూస్తూ మంత్రాలు చదువుతున్నావు? పూజలు చేస్తున్నావా? ఏ అబ్బే పూజలేడి? ఏం మాట్లాడుతున్నావు ప్రేమా? అదేం లేదు. మరేంటక్క మా ఇంటి వైపు చూసి గొణుకుతున్నావు? గొనుగడేడి సరే కదా. వణికింది నేను వచ్చాక. ముందు ఏదో అన్నావు. ఏమన్నావు? అదే అదా నాలో నేనే ఏదో పాట పాడుకుంటున్నాను. పాట పాడుకుంటున్నావా? చూడక
నువ్వు ఎన్ని అబద్ధాలాడినా నువ్వేదో తప్పు చేస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది. అబే భలేదాని అయిపోయామా. అసలు నేను ఇప్పుడు అందరి మంచి కోరుకుంటాను. చెడు ఆలోచనలు నాకు రమ్మండ రావు. నేను తినగటాన్నేమో కానీ చెట్టుదాన్ని కాను. నర్మదా, ఏంటి వాళ్ళకేమంటోంది? అబే నేనే చెల్లి. ప్రేమ చెప్పకుండానే ఏం చేయలేదు అంటున్నావంటే డెఫినెట్ గా ఏదో చేసే ఉంటావు. లేదక్క, పెద్ద తప్పే చేసింది. నేనేం చేశాను ప్రేమా? అది నువ్వే చెప్పాలక్క. ఎందుకంటే నీ వాలకం చూస్తుంటే, నీ తడబాటు చూస్తుంటే ఏదో పెద్ద తప్పు చేసినట్టే క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నీ మొహంలో. నా మొహంలో ఏం కనిపిస్తుంది నర్మదా? ఎప్పుడు నానే ఉంది కదా. లేదు వల్లక, నీలో ఈ కంగారు, ఈ భయం ఇవన్నీ చూస్తుంటే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే అనిపిస్తోంది. ఏంటి మీరు అసలు మాట్లాడితే తప్పు అంటారు? నా గురించి మీకు తెలీదు. నేను చాలా మంచిదాన్ని. నేనెప్పుడు అందరి మంచి కోరుకుంటాను, చెడెప్పుడు కోరుకోను తెలుసా? నాకు అసలు అలాంటి ఆలోచనలే రావు. ఎదుగో, నేను తింగదాన్ని కానీ ఆ చెట్టుదాన్ని కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. గుడ్ నైట్. వల్లక, వల్లక, ఎన్నో విషయాల్లో నువ్వు తప్పు చేసినా కాని సరదాగా తీసుకున్నాం. మనం మనిషివే కదా అని పెద్ద మనసు చేసుకున్నాం. ఇంటి మనిషివే కదా అని ఎన్నోసార్లు క్షమించావు. కాని ఈసారి ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఏదైనా అశుభం తలపెట్టాలని చూస్తే మా మనిషివని, అసలు మనిషివని కూడా ఆలోచించా. అణచివేస్తాం. ఏం నువ్వుదా అబ్బెరుద్నో? బెదిరించడం కాదక్క, హెచ్చరిస్తున్నాం. నీకు ఏ పాపం తెలియకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కాని ఏ పాపంలో అయినా నీకు భాగం ఉంది అని తెలిస్తే మాత్రం జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిందే. అర్థమైందా వల్లక? దేవుళ్లాంటి మావయ్య గారు, అత్తయ్య గారు బాధపడే పని ఏదైనా చేస్తే నువ్వే కాదు, నీ వాళ్లైనా మా వాళ్లైనా ఎవ్వరైనా సరే క్షమించటాలు ఉండవు, శిక్షించటాలే. గుర్తుపెట్టుకో. దేవుడా, పొందిన ఏ వెనుకపోయి ఇటు చూస్తే ఈ దరిద్రుడు, అటు చూస్తేనే వాళ్ళు. అయిపోయింది నా పని. చక్కగిరి మాన్యాలు బలక కష్టపడి ప్రేమగా రాస్తే చించేస్తావా? చెప్తాన్ని సంగతి. చెప్పు నిన్ను. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. చెంపరావు, చెంపు.
చుంచెలు కంటావా చుంచెలు కని డి పియా ఓకే ఓకే చిన్నడా రై నాకు కూడా ఒకటి చేయించరా. ఏంటి SN. ఎస్ అన్న అవునరా, సాగర్ నర్మదా మీ వదిన. ఏం చేయించాలరా? అదేరా నువ్వు చేయించుకున్నావు కదా DP అని. నేనా? ఏంటనయ్యా ఏం మాట్లాడుతున్నావు? సర్లేరా, నేనే చేయించుకుంటానులే. మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుకో. పోరా రేయ్, నాకు బాగా తెలుసురా రేయ్, నేను నీకంటే బాగా చేయించుకుంటాను రా. SN. ఎస్ అన్న. రేయ్ DP కంటే SN బాగుంటుంది రేయ్. ఎస్ అండి. పోరా పో. ఆగరా, ఏముంది వీడికి? చెప్తానురా, నాకు టైం వస్తుంది. ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు? అడుగు. రే చిన్నోడా. ఏంటనయ్యా నువ్వు కేకరా? అదిరింది. ఏం అదిరింది? కానీ అనయ్య అనయ్య అనయ్య, అరే ఏంట్రా? పోరా, నేను గనక యాక్షన్లోకి ఎంటర్ అయితే SN అని పెద్ద ఫ్యాక్టరీ పెడతాను రా. ఫ్యాక్టరీ? కుప్పలు అరే, కుద్దుతా. అరే చెప్పరా. చాలు పోరా. రేయ్ ఒక్కదానికే ఎగిరెగిరి పడుతున్నాడు, ఎగిరెగిరి. ఏం మాట్లాడుతున్నారు అందరూ? అరే ఏమైంది అసలు? ధీరజ్ వదినా ఒకసారి వెనక తిరుగు. సూపర్. ఏంటి? ఏం లేదు. డిపి అవును మామ, డిపి. అబ్బబ్బబ్బబ్బ, ధీరజు ప్రేమ DP. ధీరజ్ అదేలే పోయ్, ధీరజ్ కి ప్రేమ అంటే అంత లవ్ అని నాకు తెలుసులే పోయ్. మామ పిచ్చాను పట్టిందా? అవునరా, పిచ్చి పట్టిన వాళ్ళే ఇలా రాసుకుంటారా? రాసుకోవడం ఏంటి? రే ఒక పని చేయరా, ప్రేమ మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే ఇదిగో ఈ నేలపై రాయి, ఇటు తిరిగే వాళ్ళు చూస్తారు. ఓకేనా? ఆ గోడ మీద రాయి, అటువైపు వెళ్ళే వాళ్ళు చూస్తారు. ఇటు పక్క రాయి, ఇటువైపు వెళ్ళే వాళ్ళు చూస్తారు. నీకు నచ్చిన చోట ప్రేమ అంటే నీకు ఎంత ప్రేమ ఉందో రాస్తారే ఉండు. ఒక పని చేయరా, పార్క్ లో రాసారా DP అని చెప్పేసి, అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరికీ తెలుస్తుంది ప్రేమ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని. అర్థమైందా నీకు? ఏంటి రే DP? బాబు ధీరజ్ ఏంటిదినా? నీలాంటోడే మాంసం తిన్నానని తెలియటానికి పొక్కలు మెళ్ళో వేసుకుని తిరిగాడంట. అంటే అంటే నీకు ప్రేమ ఉందని అందరికీ తెలియాలా? నువ్వు ప్రేమిస్తే సరిపోదా? ఎవరిని? ఇంకెవర్ని? నీ ప్రేమని, మీ ఆవిడ్ని. నేను మావిడిని ప్రేమిస్తున్నానని నీకెప్పుడు చెప్పాను వదినా? ఒక్క నాకేంటి బాబు, మొత్తం ప్రపంచానికే చెప్తున్నావు కదా. అలా చెప్పామా వాళ్ళు? వీడు ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను మామూలు ఓవరాక్షన్ కాదు మావా. నాకు కూడా ఒకటి చేయించరా అంటే ఏమీ తెలియనట్టు పోజులు కొడుతున్నాడు. పోజులు ఏంటి నువ్వు మాట్లాడేది? రే వాడి లవ్ వాడిష్టం, నీకెందుకురా? అవునవును బావగారు, ధీరజ్ ప్రేమ ధీరజ్ ఇష్టం. అరే ఏమైంది మీ అందరికి? ఎందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? తమరు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. నేనా? రే ఏంట్రా ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? టీషర్ట్ మీద DP అని ఎందుకు రాయించుకున్నావురా? ముందు చెప్పు, దాని గురించి చెప్పు. టీ షర్ట్ మీద రాశానా? అయ్యి బాబాయ్ ఓవర్ యాక్షన్. ఇది డెఫినెట్ గా తింగర్ దాని పని అయి ఉంటుంది. దాని సంగతి చెప్తాను. ఇప్పుడేమంటావురా? ప్రేమంటే ఎంత ప్రేమ ఉన్నా మరి ఇలా చేయాలా?
రే అది కాదురా నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది నీకోసం ప్రేమే కదా ఏం చెప్పరా? రే అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది ఏంట్రా మీ ఆటలు